నమస్తే, వెల్కమ్ టు జీ గ్రూప్. ఈరోజు మనం ఆర్టికల్ 1 గురించి తెలుసుకుంటాం. అయితే మన భారత రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ రాజ్యాంగంలోని మనకి ఎన్నో రకాలైనటువంటి భాగాలు, అలాగే ఎన్నో ఆర్టికల్స్ కూడా మనకు ఉన్నాయి, అలాగే కొన్ని షెడ్యూల్స్ కూడా మనకి ఉన్నాయి. అయితే మనం ఈరోజు ఆర్టికల్ 1 గురించి మనం చూద్దాం. అయితే ఈ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఏం చెప్తాయిరా అంటే భారతదేశంలోని రాజకీయ వ్యవస్థ ఎలా ఉండాలి, పౌరులు ఎలా ఉండాలి, భారతదేశం ఎలా ఉండాలి, ఇలాంటి విషయాలన్నిటి గురించి కూడా మనం డిస్కస్ చేసుకుంటాం. అయితే మనకి మొదటి భాగంలో పార్ట్ 1లోని మనకి 1 నుండి 4 ఆర్టికల్స్ వరకు కూడా ఉంటాయి. అయితే అందులోని మనం ఆర్టికల్ 1 గురించి ఈరోజు తెలుసుకోవడం జరుగుతుంది. అయితే ఈ ఆర్టికల్ 1 దేని గురించి చెప్తుందంటే నేమ్ అండ్ ఇట్స్ టెరిటరీస్. మన దేశం యొక్క పేరు, అదేవిధంగా మన దేశం యొక్క భూభాగాల గురించి ఇది వివరించడం జరుగుతుంది. అయితే మీకు ఒక విషయాన్ని గమనించండి, భారతదేశం యొక్క అంటే రాజ్యాంగం ఏదైతే ఉందో ఇది మొట్టమొదట మనకి చెప్పింది ఏంటంటే అసలు రాజ్యాంగం దేనికి రాస్తామండి, మనం ఒక రాజ్యానికి రాసుకుంటాం, ఒక దేశానికి. ఆ దేశానికి ఒక పేరు ఉండాలిగా, అదేవిధంగా ఆ దేశంలోని భూభాగాలు ఉంటాయిగా, ఆ భూభాగాల గురించి డిస్కస్ చేయాలిగా, ఆ తరువాతే మనం పౌరుల దగ్గరకు వస్తాం. అలాగే ఆర్టికల్ 1 చెప్పింది. అయితే ఇక్కడ మన యొక్క పేరుని డిస్కస్ చేసేటప్పుడు అప్పటికే మనం భారత్ అనేవాళ్ళమి, అదేవిధంగా ఇండియా అని కూడా మనం అనేవాళ్ళం. అయితే ఈ రెండిటి మీద డిబేట్స్ జరుగుతూనే ఉండేవి. అయితే మనకి బ్రిటిషర్స్ వెళ్ళిపోయిన తర్వాత ఇండియా అని పేరు పెడదామా, భారత్ అని పేరు పెడదాం అని చెప్పి ఒక డిస్కషన్ జరిగింది. జరిగినప్పుడు ఎట్టకేళ్ళకి అందరూ కూడా ఏం నిర్ణయించుకున్నారంటే ఇండియా దట్ ఈజ్ భారత్, ఇండియా దట్ ఈజ్ భారత్ అని చెప్పి ఇందులోని సబ్ ఆర్టికల్ మనకి తెలియజేస్తుంది. ఏంటంటే ఇండియా దట్ ఈజ్ భారత్, ఇండియా అనగా భారత్ మన రాజ్యాంగంలో ఉంటుంది. అదేవిధంగా మనకి ఇందులోని సబ్ ఆర్టికల్ చూస్తే మన యొక్క టెరిటరీస్ అంటే మన యొక్క భూభాగాలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో, మన దేశం ఏదైతే రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాయో ఈ టెరిటరీస్ అన్నీ కూడా షెడ్యూల్ 1లో ఏవైతే పొందుపరిచారో అవే ఉంటాయి. అయితే ఇప్పుడు మనకి రాష్ట్రాలు ఉన్నాయి, అలాగే కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా వీటి యొక్క పేర్లు ఏవైతే ఉన్నాయో ఈ భూభాగాల యొక్క పేర్లన్నీ కూడా షెడ్యూల్ 1లో ఉంటాయి. మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందనుకోండి, ఇది కేంద్రపాలిత ప్రాంతమా లేదంటే రాష్ట్రమా అని మీకు డౌట్ వచ్చిందనుకోండి, మన భారత రాజ్యాంగంలోని షెడ్యూల్ 1 మీరు ఓపెన్ చేసి చూస్తే అందులోని లిస్ట్ ఆఫ్ స్టేట్స్, లిస్ట్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ ఉంటాయి. వాటన్నిటినీ కూడా షెడ్యూల్ 1లో చెప్తాం. ఆ భూభాగాలన్నీ కూడా భారతదేశానికి చెందినవే అని. అదేవిధంగా ఇందులోని సబ్ ఆర్టికల్ 3 ఏం చెప్తుందంటే టెరిటరీస్ అంటే మన యొక్క ప్రాంతాలు 3 రకాలుగా విభజించారనమాట. ఈ విభజించినటువంటివి ఏంటంటే మొట్టమొదట టెరిటరీస్ ఏంటి, స్టేట్స్ యొక్క టెరిటరీస్ అంటే రాష్ట్రాల యొక్క భూభాగాలు. అదేవిధంగా యూనియన్ టెరిటరీస్ అంటే కేంద్రపాలిత ప్రాంతాల యొక్క టెరిటరీస్ అంటే కేంద్రపాలిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయంటే కేంద్ర ఆధీనంలో ఉన్నటువంటి భూభాగాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వివరించడం జరిగింది. అదేవిధంగా ఇందులోని ఆల్రెడీ సబ్ ఆర్టికల్స్కి 1, 2, 3 ఇచ్చిన తర్వాత దీంట్లో మనం ఏబిసి అనే డినోట్ చేసి ఉంటుంది భారత రాజ్యాంగంలో. అయితే నెక్స్ట్ అదర్ టెరిటరీస్ మన భారతదేశం కొన్ని ప్రాంతాలను ఏం చేస్తుందంటే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిక్కిం తీసుకోండి. సిక్కిం యొక్క చరిత్ర మీకు చదివితే అర్థమవుతుంది. మొదటది భారతదేశంలో భాగం కాదు, తర్వాత ఏమైంది భారతదేశంలో భాగమైంది. అదేవిధంగా అదర్ టెరిటరీస్ వేరొక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని భారతదేశం కనుక ఎక్వైర్ చేస్తే
దాన్ని కూడా భారతదేశ భూభాగం అని అంటాం. ఇలాగా 3 రకాల భూభాగాలు మనకి ఉండడం జరిగింది. అయితే ఇక్కడ మీకు భారతదేశంలోని దీని యొక్క పేరుని ఇండియా దట్ ఈస్ భారత్ అని చెప్పాను. అయితే దీని యొక్క భూభాగాలు ఏవైతే ఉన్నాయో, అంటే టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో, ఈ టెరిటరీస్ అన్నీ కూడా మనం భారత రాజ్యాంగంలో ఏం చెప్పారంటే యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్పారు. యూనియన్ ఆఫ్ స్టేట్స్, రాష్ట్రాల యొక్క సమాఖ్య అని చెప్పారు. ఈ రాష్ట్రాల యొక్క సమాఖ్య అంటే అర్థం ఏంటంటే ఈ రాష్ట్రాలు ఎట్టి పరిస్థితుల్లోని విడిపోవటానికి వీల్లేదు. అంటే భారతదేశం నుంచి విడిపోవటానికి ఎట్టి పరిస్థితుల్లోని వీల్లేదు. అదే మీకు ఫెడరల్ వ్యవస్థ అన్నాం అనుకోండి, ఫెడరల్, మీకు భారత రాజ్యాంగంలో ఎక్కడా కూడా ఫెడరల్ అనేటువంటి పదం ఉండదు. అయితే ఫెడరల్ అంటే అర్థం ఏంటంటే రాష్ట్రాల యొక్క ఒప్పందం మేరకు మన దేశంలో ఉండటం. అయితే మన దేశం ఎలా ఏర్పడింది? రాష్ట్రాల యొక్క ఒప్పందం ప్రకారం ఏర్పడలేదు. సో ఒప్పందాల ప్రకారం ఏర్పడితే ఏమవుతుంది, కొన్ని సంవత్సరాల తర్వాత ఏమంటారు, సో మేము ఒక ప్రత్యేక దేశం కింద వెళ్ళిపోదాం అనుకుంటున్నాం, మేము ఒక ప్రత్యేక దేశం కింద వెళ్ళిపోదాం అనుకుంటున్నాం అని చెప్పి చాలామంది అంటారు. ఇక్కడ మనం ప్రత్యేక రాష్ట్రం గురించి అడగటం మీకు తెలుసు, కానీ ప్రత్యేక దేశం అనేది మనం అడగటానికి లేదు. అందుకే మీకు ఇక్కడ ఇంగ్లీష్ మీడియం వాళ్ళందరికీ కూడా సెసిడ్ అని చెప్పి ఒక పదం ఉంటుందండి. సెసిడ్, SECED, సెసిడ్ అంటే షల్ నాట్ సెసిడ్ ఫ్రమ్ ఇండియన్ టెరిటరీ. ఓకే, భారత భూభాగం నుంచి ఏ ఒక్క టెరిటరీ కూడా బయటికి వెళ్ళిపోవటానికి వీల్లేదు అని చెప్పి మొట్టమొదటి ఆర్టికల్లోనే వాళ్ళు చెప్పటం జరిగింది. అయితే ఇక్కడ మనకి ఫెడరల్ అంటే రాష్ట్రాల యొక్క సమాఖ్య అని చెప్పి అంటాం. అది కనిపిస్తూ ఉంటుంది బయటికి, కానీ మన దేశంలో కనిపిస్తుంది, కానీ మనకి ఇట్టి పరిస్థితుల్లోని కూడా మనం కేంద్రీకృతమయ్యే పరిపాలన ఉంటుందండి. అంటే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే ఉన్నట్టు ఉంటుంది. దేశం అంతా కూడా ఇలాగా కలిసే ఉంటుందన్నమాట కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో. ఇది ఓవరాల్గా ఆర్టికల్ 1 గురించి. ఇలాగే మీకు ఆర్టికల్స్ 395 వరకు ఆర్టికల్స్ ఉన్నాయి. అయితే ఈ 395 కాకుండా మనం నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ని యాడ్ చేసుకుంటూ కూడా వచ్చాం. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ టు ఎడ్యుకేషన్ ఉంది, దాని యొక్క ఆర్టికల్ 21A. అంటే 21 అనే ఆర్టికల్ ఉంది, కానీ 21A అని ఒక ఎక్స్ట్రా ఆర్టికల్ని తీసుకొచ్చాం. అలాగే మనకి దాదాపుగా 400కు పైగా ఆర్టికల్స్ ఉన్నాయి. అయితే నేను ఒక్కొక్క వీడియోలోని ఒక్కొక్క ఆర్టికల్ వాట్ ఈజ్ దిస్ ఆర్టికల్ అని చెప్పడం జరుగుతుంది. అయితే మీకు క్లాస్ చెప్పేటప్పుడు కూడా సెపరేట్గా ఆర్టికల్ 1 గురించి వస్తుంది. అందులో ఇంకా కూలంకషంగా ఏ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది, ఏ రాష్ట్రం ఎలా ఏర్పడింది, అంటే మనకి చూడండి చాలా రాజ్యాలు ఉండేవి భారతదేశం స్వాతంత్రం రాకముందు. ఆ రాజ్యాలన్నింటినీ కలిపి మనం ఏం చేసామంటే కొన్ని రాష్ట్రాల కింద చేసాం. ఆ తర్వాత రాష్ట్రాలన్నీ విడిపోవటం జరిగింది. ఎలా విడిపోయినాయి, అయితే విడిపోయినప్పుడు దానికి దారి తీసినటువంటి కారణాలు ఏంటి, ఇలాగే ప్రస్తుతానికి ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, అలాగే కేంద్రపాలిత ప్రాంతాలు, మొన్న రీసెంట్గా విడిపోయిన కేంద్రపాలిత ప్రాంతాలు కానీ అవి ఎక్కడి నుంచి మనకి వచ్చినాయి, పోర్చుగీస్ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ ఎలాగ వాటిని ఆక్రమించుకున్నారు, తర్వాత వాటిని ఎలాగ మన భారతదేశంలో విలీనం చేశారు, ఇవన్నీ కూడా మనం క్లాస్ చెప్పుకునేటప్పుడు వివరించుకుంటాం. మీకేంటంటే అసలు ఆర్టికల్ అంటే ఏంటి, ఒక ఆర్టికల్లో ఏముంటుంది. అయితే మీరు చూసారు ఈరోజు భారతదేశానికి ఇండియా అనే పేరు ఉంది, భారత్ అనే పేరు ఉంది. మీరు ప్రపంచ దేశాల్లో ఎక్కడికి వెళ్ళినా సరే భారత్ అని సంభాషించవచ్చు, అదేవిధంగా ఇండియా అని కూడా సంభాషించవచ్చు. భారత రాజ్యాంగంలో ఏం చెప్పారు అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. రాజ్యాంగంలో ఇలా రాశారు, రాజ్యాంగంలో ఇలా చెప్పారు కాబట్టి మేము చేయగలుగుతున్నాం అని చెప్పి అంటారు కదా. రాజ్యాంగంలో ఏం చెప్పారు, షెడ్యూల్ 1లో ఒక రాష్ట్రం పేరు కనుక ఉందనుకోండి అది రాష్ట్రం, ఒక కేంద్రపాలిత ప్రాంతం యొక్క పేరు ఉందనుకోండి అది యూనియన్ టెరిటరీ, ఇంకంతే ఫిక్స్. అలాగే మనం భూభాగాలన్నింటినీ కూడా 3 భాగాలుగా మాత్రమే విభజించుకున్నాం. మీరు ఏ దేశాన్నైనా సరే పక్కన ఉన్నటువంటి మిగతా చిన్న రాజ్యాలు ఏవైతే ఉన్నాయనుకోండి అవి ఒకవేళ మన భారతదేశంలోకి జాయిన్ అవ్వాలి అనుకుంటే అవ్వచ్చు. దేని ప్రకారం అవుతాయి, ఆర్టికల్ 1లోని సబ్ ఆర్టికల్ 3 ప్రకారం అందులోని C అని చెప్పింది వేరొక టెరిటరీని కూడా మనం జాయిన్ చేసుకోవచ్చు అని చెప్పింది. కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటాయా భారతదేశంలో? ఉంటాయి అని చెప్పింది ఏంటి, సబ్ ఆర్టికల్ 3 అందులోని B. రాష్ట్రాలన్నింటినీ ఉంటాయా లేదా, ఇందులోని రాష్ట్రాలన్నీ కూడా ఉంటాయి. అంటే భూభాగాల్లో రాష్ట్రాలు కూడా భాగమే. ఎట్టి పరిస్థితుల్లోని మన భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు ఎట్టి పరిస్థితుల్లో విడిపోవడానికి వీల్లేదు అని ఆర్టికల్ 1లో ఏం చెప్పింది,
యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్పింది. అంటే రాజ్యాంగంలో ఇది రాశారు, రాజ్యాంగంలో ఇది పొందుపరిచారు, అందుకే చేయటానికి వీలు లేదని చెప్పి మనం ఎందుకు చెప్పుకుంటాం అంటే ఇంత స్ట్రాంగ్గా దాన్ని బిల్డ్ చేశారు కాబట్టి మనం ఆర్టికల్ 1లోని మనం ఇంత చక్కగా ఇలాగా అన్ని స్టేట్స్ కూడా కంబైన్డ్గా ఉండగలిగాయి. ఇలాగే నెంబర్ ఆఫ్ నెక్స్ట్ సెకండ్ ఆర్టికల్, థర్డ్ ఆర్టికల్ ఇలాగా సెపరేట్ వీడియోస్ చేసి మీకు జస్ట్ ఒక ఐడియా కోసం ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా చాలా చక్కగా ఉపయోగపడతాయి. నమస్తే, వెల్కమ్ టు జీ గ్రూప్. ఈరోజు మనం ఆర్టికల్ 2 గురించి తెలుసుకోబోతున్నాం. మనం ఆర్టికల్ 1లోని మన భారతదేశం యొక్క అంటే ఆ భూభాగానికి ప్రతి భూభాగానికి ఒక పేరు అనేది మనం ఇప్పుడు ఇచ్చుకుంటాం. అలాగే భారతదేశానికి కూడా మనం ఒక పేరు ఇచ్చుకోవడం జరిగింది. అయితే భారత్ అనొచ్చు, మనం ఇండియా అని కూడా మనం అనొచ్చు. ఇది యూనియన్ ఆఫ్ స్టేట్స్, రాష్ట్రాల యొక్క కలయిక అనమాట. ఎట్టి పరిస్థితుల్లోని ఏ రాష్ట్రం కూడా విడిపోవటానికి వీలు లేదని కూడా ఆర్టికల్ 1లో మనం తెలుసుకున్నాం. ఈరోజు ఆర్టికల్ 2లో ఏం తెలుసుకుంటామంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలోని మనకి భారతదేశం బయట కొన్ని దేశాలు ఉన్నాయి. ఆ యొక్క దేశాలు ఏవైతే ఉన్నాయో లేదా ఈ యొక్క భూభాగాలు ఏవైతే ఉన్నాయో, టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో ఇవి మన భారతదేశంలో విలీనం చేసుకోవచ్చా లేదా అంటే ఆర్టికల్ 2 ప్రకారం మనం విలీనం చేసుకోవచ్చు. అలా విలీనం అయినటువంటి కొన్ని రాష్ట్రాలు ఉన్నాయండి. 1954లోని పాండిచ్చేరి, అదేవిధంగా 1961లో గోవా, అదేవిధంగా 1975లోని సిక్కిం. యాక్చువల్గా ఈరోజు మనం చూస్తే గోవా కానీ పాండిచ్చేరి కానీ ఇవన్నీ మనవే కదా, మన దేశంలోనే కదా ఉన్నాయి అని చెప్పి మనం అనుకోవచ్చు. కానీ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత మీరు ఇయర్స్ చూడండి, 54, 61, 75 అంటే దాదాపు చాలా సంవత్సరాల పాటు భారతదేశాన్ని ఆనుకొని ఉండొచ్చు ఆ యొక్క ప్రాంతాలు. కానీ అవి భారతదేశంలో విలీనం అవి లేవు. ఇవి వేరొకరి పరిపాలనలో, వేరొక రాజ్యాల యొక్క పరిపాలనలో ఉండిపోయాయి. ఆ యొక్క రాజ్యాలు ఏవైతే ఉన్నాయో అవి మనకి 1950లో వచ్చినటువంటి భారత రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ రాజ్యాంగంలో ఆర్టికల్ 2 ఏమని పొందుపరిచారు, అందులోని వేరొక ఇతర దేశాల యొక్క భూభాగాలు మనతో కలవాలి అని అనుకుంటే వాటిని కూడా మనం కలుపుకోవచ్చు. అయితే ఇక్కడ మనం చేయవలసింది ఏంటంటే పార్లమెంట్లోని ఒక బిల్లు ప్రవేశపెట్టి తద్వారా మనం ఏం చేయాలంటే ఒక చట్టాన్ని తయారు చేసుకోవాలి. చట్టాన్ని తయారు చేసుకొని రాజ్యాంగ సవరణ చేయాలండి. దీన్ని ఏమంటాం మనం, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. రాజ్యాంగ సవరణ, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి ఆ యొక్క ప్రాంతాన్ని, ఆ యొక్క ఏదైతే భూభాగం ఉందో దాన్ని మనం చేర్చుకోవచ్చు. మీరు ఇక్కడ గమనిస్తే ఈ యొక్క సిక్కిం అనే ప్రాంతం ఉంది కదా, దీనికి ఒక చిన్న చరిత్ర ఉంది. దీని గురించి చాలాసార్లు అడగటం జరుగుతుంది. ఈ పాండిచ్చేరి, గోవా అనేవి వారి యొక్క సుముఖతతోనే మనం ఏం చేసామంటే భారతదేశంలో విలీనం చేసుకున్నాం. అయితే ఇక్కడ సిక్కిం దగ్గర చిన్న స్టోరీ జరిగింది. ఆ స్టోరీ ఏంటంటే ఈ సిక్కిం అనేటువంటి ప్రాంతం భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత చోగ్యాల్ అనేటువంటి ఏదైతే రాజకుటుంబం ఉందో వాళ్ళే ఈ సిక్కింని పరిపాలించడం జరిగింది. కానీ ఈ సిక్కిం ఏదైతే ఉందో ఆ సిక్కిం ఈ చోగ్యాల్ రాజులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏమంటున్నారంటే మేము ఇండియాతో అసోసియేట్ అవుదాం అనుకుంటున్నాం, పూర్తిగా విలీనం చేయం. అసోసియేషన్ అంటే ఏంటంటే వీళ్ళ యొక్క విదేశీ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క విదేశీ వ్యవహారాలు, అదేవిధంగా వీరి యొక్క వీరి యొక్క సైన్యానికి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయంటే బార్డర్ ఇష్యూస్ ఉంటాయి కదా కొన్ని, వాటిని ఈ రెండు వ్యవహారాలని కూడా భారతదేశానికి ఇవ్వటం జరుగుతుంది అన్నారు. అంటే వీరు వారి దేశాన్ని వాళ్ళు పరిపాలించుకుంటారు, అంటే వారి యొక్క ప్రాంతాన్ని వారు పరిపాలించుకుంటారు. కానీ ఈ రెండు వ్యవహారాల విషయంలోని మాత్రం భారతదేశం యొక్క సహాయాన్ని కోరటం జరిగింది. అయితే ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే
35th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఈ 35th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ రాజ్యాంగ సవరణ ఏదైతే ఉందో ఈ సవరణ ద్వారాగా వారు తీసుకొచ్చినటువంటి ఆర్టికల్ ఏంటి అంటే 2A. ఆర్టికల్ 2 అలాగే ఉంది. ఇతర దేశాల యొక్క భూభాగాలను మన భారతదేశంలో చేర్చుకోవచ్చు అనే ఆర్టికల్ అలాగే ఉంది. మళ్ళీ నెక్స్ట్ 2A అనేది తీసుకొచ్చారు. ఈ 2A అనే ఆర్టికల్లో ఏం పొందుపరిచారంటే ఈ సిక్కిం అనేది అసోసియేట్ స్టేట్గా ఉంటుంది, అసోసియేట్ స్టేట్గా ఉంటుందని చెప్పి ఆర్టికల్ 2A చెప్తుంది. అదేవిధంగా వీళ్ళు తీసుకొచ్చినటువంటి షెడ్యూల్ ఏంటంటే 10th షెడ్యూల్, 10వ షెడ్యూల్ను కూడా భారత రాజ్యాంగంలోని కొత్తగా చేర్చడం జరిగింది. ఈ రెండు కూడా రాజ్యాంగ సవరణలు. ఆ సవరణలు దేని ద్వారాగా జరిగినాయి? ఆర్టికల్ 35 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 35, రాజ్యాంగ సవరణ చట్టం 35. కానీ దీని మీద చాలా డిస్కషన్ అండ్ డిబేట్ జరిగింది. ద్వారాగా వీరు ఏం చేశారంటే ఈ యొక్క సిక్కిం అనేటువంటి ప్రాంతాన్ని పూర్తిగా భారతదేశంలో విలీనం చేసేద్దాం, ఇలా అసోసియేట్ స్టేట్గా కాదు అని చెప్పి వీళ్ళు భావించారు. అయితే ఈ యొక్క రాజ్యాంగ సవరణ చట్టం ఎప్పుడు జరిగిందంటే 1974న, దాదాపుగా ఒక సంవత్సరం వ్యత్యాసంలో మళ్ళీ వీళ్ళు తీసుకొచ్చినటువంటి రాజ్యాంగ సవరణ చట్టం ఎంత? 36th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారాగా వీరు ఏం చేశారంటే ఇవి ఏవైతే ఉన్నాయో ఆర్టికల్ అండ్ షెడ్యూల్ ఏవైతే తీసుకొచ్చారో ఈ రెండింటిని కూడా పూర్తిగా రద్దు చేయడం జరిగింది. అంటే రిపీల్డ్ అంటాం దీన్నే. ఈ రెండింటిని తీసేసి వీరు ఈ యొక్క స్థానంలో ఆర్టికల్ 371F అనే దాన్ని తీసుకురావటం జరిగింది. దీని ద్వారాగా వీళ్ళు ఏం చేశారంటే సిక్కిం అనేది పూర్తిగా ఇప్పుడు భారతదేశంలో విలీనం అయిపోతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. ఇది ఒక రాష్ట్రాలకి ఈ యొక్క అధికారం లేదు. ఎవరికి ఉందండి అధికారం? పార్లమెంటుకు మాత్రమే ఉంది. పార్లమెంటే రాజ్యాంగ సవరణలు చేయగలుగుతుంది. మీరు ఈ ఆర్టికల్ 2 ద్వారాగా ఏం తెలుసుకుంటున్నారు అంటే వేరొక ఇతర దేశాల యొక్క భూభాగాలు ఏవైతే ఉన్నాయో వాటిని భారతదేశంలో మనం విలీనం చేసుకోవచ్చా లేదా? ఎస్, చేసుకోవచ్చు. అలా చేసుకున్నటువంటి దాఖలాలు మనకి ఇవన్నీ ఉన్నాయి. అంటే కొంతకాలం పాటు మనకి సిక్కిం ఉంది అసోసియేట్ స్టేట్గా. అట్ ద సేమ్ వే తర్వాత ఏమైంది? పూర్తిగా మన భారతదేశంలో విలీనం అయిపోయింది. అలాగే మన పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్ కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ, అలాగే బంగ్లాదేశ్ కానీ, మ్యాన్మార్ కానీ, ఇవన్నీ కూడా టిబెట్ కానీ మన భారతదేశంతో పూర్తిగా విలీనం అవడానికి వారు కనుక సుముఖత చూపిస్తే ఆర్టికల్ 2 ద్వారాగా మనం ఏం చేయొచ్చు? వాటిని కూడా మన భారతదేశంలోకి చేర్చుకోవచ్చు అని ఆర్టికల్ 2 చెప్తుంది. నమస్తే, వెల్కమ్ టు జీ గ్రూప్ అకాడమీ. ఈరోజు మనం ఆర్టికల్ 2A గురించి తెలుసుకోబోతున్నాం. ఇక్కడ మనం ఆల్రెడీ కొన్ని ఆర్టికల్స్ చెప్పేటప్పుడు నేను ఆల్రెడీ ఎన్ని ఆర్టికల్స్ ఉంటాయి, ఎన్ని షెడ్యూల్స్ ఉంటాయి ఇవన్నీ చెప్పినప్పుడు మీకు చెప్పాను. ఇక్కడ ఏ అనేటువంటిది స్మాల్ లెటర్ కాదు, క్యాపిటల్ లెటర్లో ఏదైతే వచ్చిందో అలా వస్తే ఒక ఎక్స్ట్రా ఆర్టికల్ని మనం యాడ్ చేసినట్టు లెక్క. అలాగే 2A అనేటువంటి దాన్ని తీసుకొని వచ్చాం, అంటే రాజ్యాంగ సవరణ చేసి దీన్ని తీసుకురావటం జరిగింది. ఇది 35th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1974, 1974లోని 35వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారాగా ఏం చేసామంటే మనం ఆర్టికల్ 2A అనేటువంటి దాన్ని యాడ్ చేసాం. మరి ఆర్టికల్ 2A అనేది యాడ్ చేయడానికి గల కారణాలు ఏంటి అంటే సిక్కిం అనేటువంటి స్టేట్ ఉంది కదా, ప్రస్తుతానికి మనం రాష్ట్రంగా దీన్ని భావిస్తున్నాం. కానీ అప్పట్లో ఇది రాజుల పరిపాలనలో ఉండేది. చోగ్యాల్ అనేటువంటి రాజవంశం దీన్ని పరిపాలిస్తూ ఉండేది. వీళ్ళు ఏం చేశారంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత దాదాపుగా 1974 వరకు కూడా వాళ్ళ పరిపాలనలోనే ఉంది. ఆ తర్వాత ఆ యొక్క చోగ్యాల్ రాజులు ఏం చేశారంటే సిక్కింకి సంబంధించినటువంటి డిఫెన్స్ అలాగే తన యొక్క ఫారిన్ అఫైర్స్ ఉన్నాయి చూసారా, ఫారిన్ అఫైర్స్ అంటే విదేశీ వ్యవహారాలు, అలాగే తన యొక్క రక్షణకు సంబంధించినటువంటి విషయాలని భారతదేశానికి అప్పచెప్పింది. అంటే ఇండియా చూసుకోవాలి అని చెప్పి చెప్పింది. మరి ఇండియా చూసుకోవాలి అంటే అది ఇతర దేశం కాబట్టి, అంటే ఇతర రాజ్యం కాబట్టి మన రాజ్యాంగంలో సవరణ చేసి 2A అనేటువంటి దాన్ని తీసుకొని వచ్చి ఈ రెండింటిని మనం చూసుకునేవాళ్ళం.
తర్వాత దీని మీద కొంచెం డిస్కషన్ అండ్ డిబేట్ జరిగి ఏం చేశారంటే 36th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, అంటే అది జరిగినటువంటి ఒక సంవత్సరంలోనే 1975లోనే ఏం చేశారంటే ఆర్టికల్ 2A అనేటువంటి దాన్ని పూర్తిగా రద్దు చేసి సిక్కింని, అప్పటి వరకు కూడా సిక్కిం మనకి ఎలా ఉండేదంటే అసోసియేట్ స్టేట్ అంటాం. ఇది మన యొక్క రాష్ట్రం కాదు, జస్ట్ మనతో అసోసియేట్ అయింది. తర్వాత సిక్కిం ఏమైందంటే ఒక ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఒక రాష్ట్రం కింద ఏర్పడడం జరిగింది. మనం 2Aతో పాటు మనం ఏం చేసామంటే 10th షెడ్యూల్ను కూడా తెచ్చుకున్నాం. 10th షెడ్యూల్ అంటే 9 షెడ్యూల్స్, 8 షెడ్యూల్స్ ఉండేవి కదా, తర్వాత 9 వచ్చింది, తర్వాత 10. ఆ 10th షెడ్యూల్ని 2A తీసుకొచ్చేసాం. అప్పుడే మనకి 36th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో 2A 10th షెడ్యూల్ రెండింటినీ కూడా రద్దు చేయడం జరిగింది. అంటే సిక్కిం అనేటువంటిది ఇక పైన అసోసియేట్ స్టేట్ కాదు, డైరెక్ట్గా అదొక రాష్ట్రం కింద ఏర్పడడం జరిగింది. సో ఈ రెండింటిని కూడా పూర్తిగా రద్దు చేసి సిక్కింని స్టేట్ కింద చేసుకున్నాం. మరి ఈ యొక్క సిక్కింని మనం రాష్ట్రం కింద చేసుకున్నప్పుడు కొన్ని కండిషన్స్ పెట్టుకోవాలి కదా మనం. కొన్ని కండిషన్స్, ఈ యొక్క నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఈ నిబంధనలన్నింటినీ కూడా 371F అనేటువంటి ఒక కొత్త ఆర్టికల్ని తీసుకొని వచ్చి మనం ఏం చేసామంటే సిక్కిం అనేటువంటి దాన్ని మన దేశంలో కలుపుకోవటం జరిగింది. ఇది ఆర్టికల్ 2A. ప్రస్తుతం ఈ ఆర్టికల్ ఉందా అంటే లేదు. దీని మీద కొన్ని రకాలైనటువంటి ప్రశ్నలు అడుగుతారు. మన దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అందులోని మనతో అసోసియేట్ స్టేట్గా వ్యవహరించింది ఏంటి అంటే సిక్కిం. ఎప్పుడు 35th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, రాజ్యాంగ సవరణ చట్టం 1974 ద్వారాగా. తర్వాత దీన్ని ఎప్పుడు తొలగించారు అంటే 36th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1975, 36వ రాజ్యాంగ సవరణ చట్టం 1975 ద్వారాగా 2A అలాగే 10th షెడ్యూల్ రెండింటినీ కూడా రద్దు చేయడం జరిగింది. తర్వాత కొన్ని కండిషన్స్ పెట్టి ఆర్టికల్ 371F అనేటువంటి కొత్త దాన్ని తీసుకొని వచ్చాం. దీన్ని ఇంతకు ముందు పరిపాలించినటువంటి రాజ్యవంశం ఏది అంటే చోగ్యాల్. ఇది ఓవరాల్గా ఆర్టికల్ 2A. నమస్తే, వెల్కమ్ టు జీ గ్రూప్. మనం లాస్ట్ క్లాస్లోని ఆర్టికల్ 1 and 2 గురించి తెలుసుకున్నాం. ఈరోజు మనం ఆర్టికల్ 3 గురించి తెలుసుకోబోతున్నాం. మీరు ఆర్టికల్ 2లో గమనిస్తే మన భారతదేశంలో లేనటువంటి భూభాగం ఏదైతే ఉందో, అంటే ఇతర దేశాల యొక్క భూభాగాల్ని మనం కలుపుకోవచ్చా లేదా అనేది మనం చూసాం. మరి మన దేశంలోనే ఉన్నటువంటి భూభాగాలు ఏవైతే ఉన్నాయంటే మన రాష్ట్రాలు కానీ కేంద్రపాలిత ప్రాంతాలు కానీ ఏవైతే ఉన్నాయో వీటిని మనం విడదీయవచ్చా లేదంటే కలపవచ్చా, కొత్తగా రాష్ట్రాలను ఏమైనా సృష్టించవచ్చా అంటే మనందరికీ తెలిసిందే. ఎస్, మనం కొత్త స్టేట్స్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాం, వేరొక రాష్ట్రాలని వేరొక వాటితో కలపడం కూడా జరుగుతుంది. దానికి మూల కారణం ఏంటి అంటే ఆర్టికల్ 3. ఈ యొక్క ఆర్టికల్ 3 ద్వారాగా మనం మన భారతదేశంలో ఎక్కడైనా ఒక భూభాగం ఏదైతే ఉందో ఈ భూభాగాన్ని మనం ఏం చేయవచ్చండి, డివైడ్ చేయవచ్చు, కలపవచ్చు. ఇవన్నీ కూడా చెప్పింది ఆర్టికల్ 3. అయితే ఇక్కడ ఆర్టికల్ 3లోని ఏం చెప్తుంది అంటే ఏదైనా ఒక రాష్ట్రం ఉంది అంటే ఆ రాష్ట్రాన్ని మనం 2 రాష్ట్రాలుగా విడదీయవచ్చు. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, ఒక రాష్ట్రంలోని కొంత భూభాగం ఉందనుకుందాం. ఈ యొక్క భూభాగాన్ని వేరొక రాష్ట్రంతో మనం కలపవచ్చు. కలిపితే ఈ యొక్క రాష్ట్రం ఏమవుతుందంటే దాని యొక్క ఏరియా ఏమవుతుందండి, పెరుగుతుంది. అదేవిధంగా మీరు గమనిస్తే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇక్కడ ఈ రాష్ట్రంలోని ఉన్నటువంటి కొంత ప్రాంతం అంటే కొన్ని జిల్లాలు ఏమవుతాయంటే పక్క రాష్ట్రంతోనే కలిసిపోదామని చెప్పి కొన్నిసార్లు ఉద్యమాలు చేయటం కానీ, అదేవిధంగా వీళ్ళు వెనకబాటుగా ఉన్నట్లయితే ఈ రాష్ట్రంలో కలపడం కానీ జరుగుతుంది. అలాగే బార్డర్లో ఎప్పుడు కూడా మీరు గమనిస్తే ఆ యొక్క ప్రాంతాలు కొన్నిసార్లు డెవలప్ అవ్వని ఏవైతే జిల్లాలు ఉన్నాయో, అంటే జిల్లాలని నేను ఎందుకు చెప్తున్నానంటే కొన్ని ప్రాంతాలను కలిపితే మళ్ళీ మనం జిల్లాగా మనం చేసుకోవడం జరుగుతుంది కదా. అందుకు ఈ యొక్క జిల్లాలు కానీ ఈ ఒక్క జిల్లాలు కానీ ఇవి కలిసి సెపరేట్గా ఇంకొక రాష్ట్రం అవ్వాలి అని అనుకుంటే ఎస్ అవ్వచ్చు.
మనకి ఆ యొక్క వెసులుబాటు ఆర్టికల్ 3 ఇచ్చింది. ఈ రెండు కలిసి సెపరేట్గా మళ్ళీ ఏమవుతాయండి, ఒక రాష్ట్రంగా ఏర్పాటు అవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క రెండు రాష్ట్రాలను ఒకవేళ కలపాలి అనేటువంటి అవకాశం వచ్చిందనుకోండి, ఆ యొక్క రెండు రాష్ట్రాలని కూడా కలిపి ఒక రాష్ట్రంగా కూడా చేయవచ్చు. ఇది ఆర్టికల్ 3A చెప్తుందన్నమాట. ఈ ఆర్టికల్ 3A ద్వారాగా మన భారతదేశంలో ఉన్నటువంటి భూభాగాలు ఏవైతే ఉన్నాయో వాటిని విడదీయవచ్చు, కలపవచ్చు. అలాగే కొంత ప్రాంతాన్ని విడదీయవచ్చు, ఒక దాంట్లో కలపవచ్చు. అదేవిధంగా ఇందులో కొన్ని ప్రాంతాలు, అందులో కొంత ప్రాంతం ఏదైతే ఉందో వాటిని కలిపి మనం ఒక కొత్త రాష్ట్రాన్ని కూడా ఏర్పాటు చేయవచ్చు. అదేవిధంగా ఆర్టికల్ 3లోని B ఏం చెప్తుందంటే, ఏదైనా భూభాగం యొక్క ఏరియాని పెంచవచ్చు, ఏరియాని పెంచవచ్చు, ఇంక్రీజ్ చేయవచ్చు. ఇంక్రీజ్ చేయటం అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ అంటే ఇంక్రీజ్ చేయట్లా, డిక్రీజ్ చేయట్లా, రెండింటిగా డివైడ్ చేస్తున్నాం మనం. ఇక్కడ చూడండి, కొంత ప్రాంతాన్ని ఏం చేసాం, ఇందులో కలిపాం. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఈ యొక్క ప్రాంతం ఏమవుతుంది, ఏరియా పెరుగుతుంది. అలా పెంచవచ్చు అని కూడా చెప్పింది. ఆర్టికల్ 3C ఏం చెప్తుందంటే, ఒక ప్రాంతం యొక్క ఏరియా డిక్రీజ్ చేయొచ్చు. ఇక్కడ డిక్రీజ్ అవుతుందిగా, ఈ యొక్క ప్రాంతాన్ని ఇందులో కలపటం వల్ల ఏమవుతుంది, ఈ యొక్క ప్రాంతం యొక్క ఏరియా అనేది డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆర్టికల్ 3D ఏం చెప్తుందంటే, ఈ యొక్క ప్రాంతం ఏదైతే ఉందో ఇది వెళ్ళిపోవటం వల్ల ఆ యొక్క బార్డర్ ఏదైతే ఉందో, ఆ బార్డర్, ఆ భూభాగం సరిహద్దు ఏదైతే ఉందో ఆ సరిహద్దు మార్పు జరుగుతుందిగా, ఆ సరిహద్దుల యొక్క మార్పులు కూడా మనం చేసుకోవచ్చు అంటాం. దేని ద్వారాగా, ఆర్టికల్ 3 ద్వారాగా. మీరు గమనిస్తే ఇప్పటికీ కూడా బార్డర్ ఇష్యూస్ చాలా ఉంటాయి. చాలా స్టేట్స్ కోర్టుల్లోని పిటిషన్స్ వేస్తూ ఉంటాయి, ఈ సరిహద్దు ఆ రాష్ట్రం తీసుకున్నది అని చెప్పి. ఆ సరిహద్దు నిజమా కాదా అని చెప్పి వాళ్ళు సర్వే చేయటం, ఆ తర్వాత సరిహద్దులు నిర్ణయించడం, ఇది మీ రాష్ట్రంలోకి వస్తుంది, ఇదేమో వీళ్ళ రాష్ట్రంలోకి వస్తుంది అని చెప్పి చెప్పటం. ఇలాగ రాష్ట్రాల మధ్య కూడా గొడవలు ఉంటాయి. మీరు చూడండి, పొలంలోని ఒక్కొక్కసారి ఈ అడుగు మీరు కలిపేసుకున్నారు, ఈ 2 అడుగులు మావి అని చెప్పి మనం చెప్పినప్పుడు సర్వేయర్ వచ్చి సర్వే చేసి ఎస్ పట్టా ద్వారాగా వీళ్ళకి ఈ స్థలం వీళ్ళదే, మీది కాదు అని చెప్పి వాళ్ళు ఎలా అయితే సర్వే చేస్తారో అలాగే ప్రతి రాష్ట్రానికి అలా సర్వే జరుగుతూనే ఉంటుంది. ఇప్పటికీ బార్డర్ ఇష్యూస్ మనకి కర్ణాటకకి మధ్య ఇప్పటికీ బార్డర్ ఇష్యూస్ నడుస్తూనే ఉంటాయి. అదేవిధంగా ఆర్టికల్ 3E ఏదైతే ఉందో, ఈ అనేది నేమ్స్ని చేంజ్ చేయడానికి. ఏంటంటే నేమ్స్, ఒక రాష్ట్రం యొక్క పేరుని మనం మార్పు చేయవచ్చు, ఏదైనా రాష్ట్రాన్ని. అలా చేయాలి అని అనుకుంటే మనం ఏం చేయాలి, ఆర్టికల్ 3E ద్వారాగా మనం మన యొక్క రాష్ట్రం యొక్క పేరుని మనం మార్చుకోవచ్చు. అయితే ఈ యొక్క ఆర్టికల్ 3 ద్వారాగా జరిగేటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో ఈ మార్పులు రాష్ట్ర ప్రభుత్వం, స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉందా అంటే, అసెంబ్లీ చేతిలో ఉందా లేదా పార్లమెంట్ చేతిలో ఉందా అంటే, స్టేట్ గవర్నమెంట్ యొక్క చేతిలో లేదు. ఇది కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ పార్లమెంట్. పార్లమెంట్ డైరెక్ట్గా ఏ రాష్ట్రం కావాలంటే ఆ రాష్ట్రాన్ని విడదీయొచ్చా, ఇలాంటి పేర్లు మార్చొచ్చా, సరిహద్దులు మార్చొచ్చా అంటే లేదు, ఆ యొక్క అవకాశం లేదు. ఇక్కడ పార్లమెంట్లోని బిల్లు ప్రవేశపెట్టాలి, ఆ తర్వాత మార్పు చేయాలి. కానీ దీనికంటే ముందు మనం చేయాల్సింది ఏంటంటే, ముందు ప్రెసిడెంట్ గారు దీన్ని ఆమోదముద్ర వేయాలి. ఆ ప్రెసిడెంట్ గారు ఆమోదముద్ర వేసిన తరువాత మనకి పార్లమెంట్లో ఉభయ సభలు అంటే రాజ్యసభలో కానీ అదేవిధంగా లోక్సభలో కానీ రెండిట్లోని ఏదో ఒక దగ్గర మనం వీటిని ప్రవేశపెట్టి ఈ బిల్లుని పాస్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ యొక్క మార్పుల్ని చేయొచ్చు. ఇక్కడ రాష్ట్రపతికి ఒక వెసులుబాటు ఉంటుందండి. ఆ వెసులుబాటు గురించి చాలాసార్లు అడగటం జరుగుతుంది. మరి రాష్ట్ర ప్రభుత్వాలకి ఈ యొక్క ఇంటిమేషన్ ఇవ్వాలా లేదా? ఏవైతే రాష్ట్రాలు రెండిటి మధ్య ఈ యొక్క వివాదం అని అనకూడదు, కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళ మధ్య డిస్కషన్ అండ్ డిబేట్ జరగాలి, వీళ్ళ ప్రజల్లో కూడా వెళ్ళాలి అని అనుకుంటే రాష్ట్రపతి ఏం చేస్తారంటే, ఏవైతే ఎఫెక్ట్ అవుతున్నాయో ఏరియాస్,
అంటే రాష్ట్రాలు ఏవైతే ఎఫెక్ట్ అవుతున్నాయో ఆ ఎఫెక్ట్ అయ్యే ఏరియాస్ యొక్క అసెంబ్లీకి ఈ యొక్క బిల్లుని పంపించడం జరుగుతుంది. మీరు దీని మీద చర్చ చేయండి, దీన్ని మీ యొక్క అసెంబ్లీలోనే తీర్మానించుకోండి అని చెప్పడం జరుగుతుంది. మరి ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, ఒక రాష్ట్రం మాకు వద్దు, మేము విడిపోవాలనుకోవట్లేదు, మేము కలిసే ఉండాలి అని అనుకుంటున్నాం అని వీళ్ళు కనుక ఆమోదించి ఈ బిల్లుని తిరస్కరించారనుకోండి, మరి ఆ బిల్లు పాస్ అవుతుందా? ఎస్, పాస్ అవుతుంది. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే జార్ఖండ్ రాష్ట్రం బీహార్ తిరస్కరించింది. జార్ఖండ్ అనేటువంటి రాష్ట్రం ఏర్పాటు జరగకుండా బీహార్ అనేటువంటి రాష్ట్రం తన యొక్క అసెంబ్లీలోని ఈ యొక్క బిల్లుని వ్యతిరేకించింది. మాకు వద్దు, జార్ఖండ్ అనేటువంటి రాష్ట్రం ఏర్పాటు అవటం మాకు ఇష్టం లేదు అని వీళ్ళు తిరస్కరించడం జరిగింది. కానీ మనకి జార్ఖండ్ ఏర్పడిందిగా. అంటే ఇక్కడ డిస్కషన్ అండ్ డిబేట్ చేయటానికి మాత్రమే ఈ యొక్క అసెంబ్లీకి పంపిస్తున్నాం. దాని యొక్క కంప్లీట్ రైట్స్ ఎవరి చేతిలో ఉన్నాయి? రాష్ట్రపతి చేతిలో ఉన్నాయి. అంటే ఇక్కడ రాష్ట్రపతి గారు మీరు డిస్కషన్ అండ్ డిబేట్ పెట్టుకోండి, దాని మీద మీరు ఆమోదించుకోండి, తీర్మానించుకోండి, ఇవన్నీ చేయండి. మీరు తిరస్కరించినా సరే పర్వాలేదు, ఏదో ఒకటి చేయండి. కానీ అల్టిమేట్గా అది పార్లమెంటుకు పంపించాలా లేదా ఆ బిల్లుని అనేది రాష్ట్రపతి చేతిలో మాత్రమే ఉంటుంది. అప్పుడు రాష్ట్రపతి గారు ఏం చేస్తారంటే, ఆల్రెడీ ఈ జార్ఖండ్ వివాదంలో కూడా వాళ్ళు వద్దని చెప్పారు, కానీ ఆయన పార్లమెంటుకు పంపించడం జరిగింది, పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. ఆ తర్వాత జార్ఖండ్ అనేటువంటి రాష్ట్రం ఏర్పాటు అవటం జరిగింది. మరి మనం ఆర్టికల్ 2 గురించి చెప్పుకునేటప్పుడు వేరొక భూభాగాన్ని మన భూభాగంతో కలుపుకున్నప్పుడు మనం రాజ్యాంగ సవరణ చేసామా లేదా? రాజ్యాంగ సవరణ చట్టం 35 చూసాం, 36 చూసాం, ఆర్టికల్స్ 2A చూసాం, 10th షెడ్యూల్ చూసాం, 371F కూడా ఆర్టికల్ చూసాం. అంటే రాజ్యాంగ సవరణ చేయటం జరిగింది. కానీ ఇక్కడ ఏవైతే రాష్ట్రాలు విడదీయడం కానీ కలపడం కానీ జరుగుతుందో ఇవి రాజ్యాంగ సవరణలు కాదు. ఇవి రాజ్యాంగ సవరణలు కాదు. ఇవి కేవలం బిల్లు ప్రవేశపెట్టి వాటిని మనం చట్ట రూపంలో తీసుకొని రావటం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే ఇవి భారతదేశంలోనే కదా భూభాగాలు. మనం ఏం చేస్తున్నామంటే నెమ్మదిగా వీటిని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మీరు అక్కడ సిక్కిం అనేది చూడండి. సిక్కిం అనేది మన రాష్ట్రంలో ఉన్నటువంటి భూభాగం కాదు, వేరొక ఇతర దేశం యొక్క భూభాగం. మనం కలుపుకోవటం వల్ల ఏం జరిగిందంటే మనకి 22వ రాష్ట్రం కింద ఏర్పడింది. అది సిక్కిం అనేది 22nd స్టేట్ కింద ఏర్పడింది. కానీ ఇక్కడ అలా కాదు, మన భూభాగాలనే మనం ఏం చేస్తున్నామంటే పెంచుకుంటూ వెళ్తున్నాం అనమాట. అలాగే ఇప్పటికీ చాలా రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలు, ఇందులో కొన్ని జిల్లాలు, ఇందులో కొన్ని జిల్లాలు మాకు ప్రత్యేక రాష్ట్రం ఇవ్వండి, ప్రత్యేక రాష్ట్రం ఇవ్వండి అని అడుగుతూ ఉంటారు. సేమ్ ప్రాసెస్. ప్రెసిడెంట్ గారు అసెంబ్లీకి పంపించవచ్చు, దాన్ని ఆయన ఆమోదించవచ్చు, లేదంటే తిరస్కరించవచ్చు. దాన్ని ఆయన పార్లమెంటుకి పంపిస్తారు. ఉభయ సభలో కనుక ఆ బిల్లును పాస్ చేసుకోగలిగితే అది చట్టరూపం దాలిస్తే కొత్త రాష్ట్రం ఏర్పాటు అవటం జరుగుతుంది. ఇది ఓవరాల్గా ఆర్టికల్ 3. నమస్తే, వెల్కమ్ టు జీ గ్రూప్. మనం లాస్ట్ క్లాస్లోని ఆర్టికల్ 3 గురించి తెలుసుకున్నాం. ఈ క్లాస్లోని ఆర్టికల్ 4 గురించి తెలుసుకోబోతున్నాం. ఇక్కడ మీకు ఆర్టికల్ 2 and 3 ఈ రెండు కూడా ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఎందుకు అంటే వేరొక భూభాగాన్ని మనం కలుపుకోవటం, మన భూభాగాల్ని మనం విడదీయటం, ఈ రెండు ప్రక్రియలు జరిగినప్పుడు మన భారతదేశ భూ ప్రపంచం ఏదైతే ఉందో ఈ భూమిలోని మార్పులు జరుగుతున్నాయి. ఈ మార్పులు ఏవైతే జరుగుతున్నాయో వాటిని ఆర్టికల్ 4లో ఏం చేయాలంటే చట్టాల రూపంలో చేసుకోవాలి. మనం యాక్ట్స్ రూపంలో వీటిని మార్చుకోవాలి. ఇక్కడ ఆర్టికల్ 4(1) ఏం చెప్తుంది అంటే మీరు ఏవైతే ఆర్టికల్ 2 and 3 ప్రకారం ఈ యొక్క భూభాగాలను మారుస్తున్నారో వాటిని ఆధారంగా చేసుకొని మనం ఏం చేయాలంటే షెడ్యూల్ 1ని మరియు షెడ్యూల్ 4ని కూడా మార్పు చేయాలి. భారత రాజ్యాంగంలోని షెడ్యూల్ 1ని మార్చాలి, షెడ్యూల్ 4ని మార్చాలి. అయితే ఇక్కడ షెడ్యూల్ 1లో ఏముంది అంటే రాష్ట్రాలు, స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి
ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి తెలంగాణ అనే కొత్త రాష్ట్రం అనేది ఏర్పడడం జరిగింది. ఆ యొక్క రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ రాష్ట్రాల యొక్క లిస్ట్ ఉంటుంది స్టేట్స్లోని, అలాగే యూనియన్ టెరిటరీస్ లిస్ట్ ఉంటుంది. ఈ లిస్టులో మనది తెలంగాణ అది చేర్చాలి కదా, అంటే ఎక్స్ట్రాగా ఇంకో స్టేట్ వచ్చినట్టే కదా. జార్ఖండ్ ఏర్పడినప్పుడు కూడా చేర్చాం కదా. అలాగే కొత్తగా యూనియన్ టెరిటరీస్ కేంద్రపాలిత ప్రాంతాలు ఏమైనా ఉంటే వాటిని కూడా మనం చేర్చడం జరుగుతుంది. అదేవిధంగా షెడ్యూల్ 4ను కూడా మార్పు చేయాలి. షెడ్యూల్ 4 అంటే విచిత్రం ఏమి ఉండదు, ఇందులో జస్ట్ రాజ్యసభ సీట్స్ ఉన్నాయి కదా. ఈ రాజ్యసభ సీట్లు మరి 2 రాష్ట్రాలకి కలిపి ఒకప్పుడు ఉండేవి. ఈ రాష్ట్రాన్ని ఎప్పుడైతే విడదీసామో వాళ్ళకి రాజ్యసభ సీట్లు పెరుగుతాయి, మనకి తగ్గుతాయి. అంటే వాళ్ళకి కొత్తగా ఏర్పడతాయి, మనకేమవుతాయి ఉన్న సీట్లు కొంచెం తగ్గుతాయి. ఆ యొక్క ఏదైతే మార్పు ఉందో ఆ మార్పుని షెడ్యూల్ 4లోని మనం ఏర్పాటు చేయాలి, అంటే షెడ్యూల్ 4లోని పొందుపరచడం జరుగుతుంది. ఇక్కడ ఈ రెండిటి యొక్క మార్పు మీరు గమనిస్తే 2014కు ముందు రాజ్యాంగం ఏదైతే PDF ఫైల్ ఉందో భారత ప్రభుత్వం ఏదైతే ప్రింట్ చేసిందో దాంట్లో చూస్తే మీకు తెలంగాణ ఉండదు. 2014 తర్వాత ప్రింట్ చేసినటువంటి వాటిని చూడండి, తెలంగాణ అనేది ఎక్స్ట్రాగా కనిపిస్తుంటుంది. అలాగే రాజ్యసభ సీట్లు కూడా ఆ యొక్క రాష్ట్రానికి ఏర్పాటు చేయటం జరుగుతుంది. అలాగే మీకు ఆర్టికల్ 4(2) ఇవన్నీ కూడా సబ్ ఆర్టికల్స్ అండి. ఒక ఆర్టికల్లో ఒక 4 అనే ఆర్టికల్ తీసుకుంటే ఇవి 1, 2 అనేవి సబ్ ఆర్టికల్స్ అనమాట. ఈ యొక్క సబ్ ఆర్టికల్ 2లో ఏం చెప్తున్నారు అంటే ఆర్టికల్ 368 ప్రకారం అధికరణ 368 ప్రకారం రాజ్యాంగ సవరణ అనేది 368 గురించి మనం తర్వాత డిస్కస్ చేస్తాం దీని గురించి. ఈ యొక్క రాజ్యాంగ సవరణ అనేటువంటిది ఏదైతే ఉందో ఈ యొక్క మార్పుని రాజ్యాంగ సవరణగా పరిగణించవచ్చా లేదా అంటే ఖచ్చితంగా లేదు. అంటే కొత్తగా మనం ఏమో ఆర్టికల్ని తీసుకొని రావట్లా, కొత్తగా షెడ్యూల్స్ని దేన్ని కూడా తీసుకొని రావట్లే. మనం ఏం చేస్తున్నాం అంటే షెడ్యూల్లో మార్పు చేస్తున్నాం, 1లో షెడ్యూల్ 4లో మార్పు చేస్తున్నాం, అంతేగాని కొత్తగా ఏమి తీసుకురావట్లేదుగా. సో ఆర్టికల్ 4(2) ఏం చెప్తుందంటే ఇది 368 ఆర్టికల్ ప్రకారం రాజ్యాంగ సవరణ కాదు. అంటే ఏదైనా రాష్ట్రాలు ఏర్పాటైనప్పుడు దీన్ని మనం రాజ్యాంగ సవరణగా పరిగణించకూడదు అని చెప్తున్నాం అనమాట. ఆల్రెడీ ఆర్టికల్ 3 చెప్పేటప్పుడు కూడా చెప్పాను నేను, ఇది రాజ్యాంగ సవరణ కాదు అని. కానీ కొత్తగా వేరొక భూభాగం గనక మన భారతదేశంతో గనక విలీనం అయితే దాన్ని ఖచ్చితంగా మనం ఏం చేయాలి, రాజ్యాంగ సవరణ చేయాలి. వాటిని ఏం మీరు ఇందులో పొందుపరుస్తున్నారు, కానీ కొత్తగా ఒక ఆర్టికల్ని తీసుకొని రావాల్సి వస్తుంది, కొత్తగా ఒక షెడ్యూల్ని తీసుకొని రావాల్సి వస్తుంది, వాటి ప్రకారమే మనం చేయాల్సి వస్తుంది. కాబట్టి రాజ్యాంగ సవరణ అంటాం. కానీ ఇక్కడ మన భూభాగాలనే మనం విడదీసుకోవటం కానీ కలుపుకోవడం కానీ చేసుకున్నాం కాబట్టి దీన్ని రాజ్యాంగ సవరణ అనము. ఇది చాలాసార్లు అడిగినటువంటి బిట్. ఓకేనా. ఇది ఓవరాల్గా మనకి ఆర్టికల్ 4